కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాల్సింది ఏమన్నా ఉంది అంటే నేతి బీరకాయ అండి. కూర గాని, పచ్చడి గాని చాలా బావుంటాయన్నమాట. నేనైతే ఈరోజు రోటి పచ్చడి చేస్తున్నా. ఎలా చేశానో చూసేయండి. కావాల్సిన దినుసులన్నీ వేసి, ఓ గుప్పెడు ఎండుమిరపకాయలు వేసేసి, కొంచెం ఆయిల్ వేసి, మిరపకాయలు దోరగా వేయించేసి, మిక్సీ జార్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసేయండి. ఇప్పుడు మిరపకాయలు వేయించిన మూకుడులోనే కొంచెం ఆయిల్ వేసి, నేతి బీరకాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి, చింతపండు, పసుపు వేసి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేయండి. ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఈ ముక్కలు గూడా చల్లారాక మిక్సీ జార్‌లో వేసి, మిక్సీని ఒక్క తిప్పు తిప్పండి చాలు. రోటి పచ్చడి ఎప్పుడైనా అలా బరకగానే ఉండాలండి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసేసి ఏమంటారు? కమ్మటి ఇంగువ పోపు గూడా వేసామనుకోండి, పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.